సౌత్ సత్తాన్ని చాటాలన్నా, పాన్ ఇండియా క్రేజ్ ఇమేజ్ ని కాపాడుకోవాలన్నా కలెక్షన్ల విషయంలో మ్యాచ్ అవ్వాల్సిందే. మరో మెట్టు ఎక్కాల్సిందే అంటున్నారు హీరోలు. దాంతో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ప్రభాస్ మీద ప్రెజర్ కూడా పెరుగుతోంది. బడ్జెట్ దగ్గర నుంచి రికార్డులు, కలెక్షన్లు ఇలా ప్రతి విషయంలో ఆడియన్స్ లో అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి. అందరూ హీరోల కంటే నెక్స్ట్ లెవెల్ హైప్ ఉన్న హీరో ప్రభాస్ మీదే అందరి చూపు. వేల కోట్ల కలెక్షన్లతో మిగిలిన హీరోలకి సరికొత్త టార్గెట్స్ ఫిక్స్ చేసే ప్రభాస్ కి కూడా ఇప్పుడు కలెక్షన్ల విషయంలో టెన్షన్ పెరుగుతోంది. అదీ కాక ప్రభాస్ సినిమాలన్నీ మినిమం 500 కోట్ల బడ్జెట్ తో వస్తున్నవే కాబట్టి ఈ రిస్క్ ఇంకాస్త ఎక్కువే. ప్రభాస్ వార్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ సోల్జర్ గా చేస్తున్న ఫౌజీ సినిమా ఎలా ఉండబోతుందో అని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాతో రాజాసాబ్తో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ ని బయటికి తీసుకురావడంతో పాటు బాక్సాఫీస్ కి మరోసారి సత్తా చూపించాల్సి ఉంది ప్రభాస్ కి. ఫౌజీ మూవీ 700 కోట్లతో తెరకెక్కుతూ ఉండడంతో మినిమం 1000 కోట్ల టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు జనాలు. డిసెంబర్లో ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నా ఆడియన్స్ కి స్పిరిట్ మీదున్న ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవడం, ప్రభాస్ లాంటి మ్యాసివ్ స్టార్ తో స్పిరిట్ మూవీ చేస్తూ ఉండడంతో విపరీతంగా హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. కెరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ప్లెజ్డ్ పోలీస్ గెటప్ లో అదరగొట్టబోతున్నారు ప్రభాస్. ఈ సినిమాతో బాలీవుడ్ లో మంచు క్రేజ్ ఉన్న సందీప్ రెడ్డి కాంబినేషన్ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. కల్కి ఫస్ట్ పార్ట్ కే 500 కోట్లు ఖర్చు పెట్టిన టీం సెకండ్ పార్ట్ కోసం ఇంకా బడ్జెట్ పెంచుతారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి స్టోరీని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా పెట్టడంతో పాటు స్పెషల్ క్యారెక్టర్స్ ని ఇంక్లూడ్ చేయడంతో అంచనాలు కూడా పెరుగుతున్నాయి. కల్కి 2 కలెక్షన్లు కూడా మినిమం 1000 కోట్లు దాటాల్సిందే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. సీనియర్లలో కలెక్షన్ల విషయంలో అందరూ చిరంజీవి వైపే చూస్తున్నారు. ఈ సంవత్సరం మన శంకర వరప్రసాద్తో 300 కోట్లు కలెక్ట్ చేసిన చిరంజీవి ఈసారి విశ్వంబరతో ఆ కలెక్షన్లని బీట్ చేస్తారని ఆశపడుతున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఎక్కువై దాదాపు 300 కోట్లకు వెళ్లడంతో ఈ మార్కుని ఎట్టి పరిస్థితుల్లో దాటాల్సి ఉంది మెగాస్టార్కి.